ఒకరి కింద పని చేయాలంటే అసలు నా వల్ల కాదు. మీ నాన్నగారి దగ్గర మంచిగా డబ్బులు ఉన్నాయా? డబ్బులేం లేవు. ఎందుకు? డబ్బులు ఉంటేనేనా? ఇప్పుడు మన వ్యక్తిత్వం కోల్పోకూడదు. నాకేంటంటే ఏదైనా సరే, ఒక చిన్న బిజినెస్ అయినా సరే, మా నాన్నగారు కూడా అంతే, చిన్నది ఏదైనా సరే మన సొంతంగా చేయాలి. ఒకరి దగ్గర పని చేయొద్దు. పని చేసి వాడి టైమింగ్స్, వాడు తిట్టే మాటలు అవన్నీ మన వల్ల కాదు. మరి చేసేవాళ్ళందరూ ఎలా చేస్తున్నారు అంటే చెప్పలేం, కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉంటాయండి. 5 ఫింగర్స్ సమానం అయితే ఉండవు కదా, వేరు వేరుగా ఉంటాయి. అవునా? అన్నీ సమానం లేవు, వేరు వేరుగా ఉంటాయి. నేను కూడా అలానే చేసేవాళ్ళ గురించి నేను తప్పు పట్టట్లే. నేను నా గురించి నేను చెప్తున్నా. నాకు ఒకరి కింద చేయడం అన్నా, ఒకరి దగ్గర తల వంచడం అన్నా, ఒకరి దగ్గర బతిమలాడుకోవడం వల్ల నా వల్ల కాదు. నేను అలానే పెరిగా, సచ్చేదాకా నేను అలానే ఉంటా. నేను ఒకరిని మోసం చేయను, ఒకరి దగ్గర గుంజుకోను, ఒకరి దగ్గర బట్టవాజి మాటలు మాట్లాడను. నా దగ్గర ఉంటే ఒకరికి ఇస్తా, ఒకరిని అడుక్కోను. నేను నా దగ్గర ఉన్న ఏదైనా అదే తింటా. ఇవాళ ఉందని చెప్పి ఐఫై లేదని చెప్పి కింద అట్లా ఎప్పుడు ఒకటేలాగానే ఉన్నాను నేను. కాదు సూర్య గారు, బేసికల్గా ఆడవాళ్ళకి ఇష్టం కదా గోల్డ్ అంటే. కానీ ఏంటి అసలు మీరు గోల్డ్ని లైక్ చేయడం ఏంటి? లైక్ చేయడం పక్కన పెడితే ఈ ట్రెండ్లో, ఇంత ఫ్యాషన్ టెక్నాలజీలో ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా ఆ షర్ట్ మీద అంత గోల్డ్ వేసుకుని వచ్చారు అంటే చూసే వాళ్ళందరూ కొంచెం వేరేలా చూస్తారు, కొంచెం ఇన్సెక్యూర్ కూడా ఫీల్ అవుతుంటాం కదా. అసలు ఏంటి అసలు ఇలా అవ్వడానికి, ఇలా మారడానికి రీజన్ ఏంటి? ఒకటి ఇన్సెక్యూర్ అని మీరు అన్నారు కదా, నాకు నేనే సెక్యూర్. నా గుండె ధైర్యాన్ని నమ్ముకొని నేను వెళ్ళిపోతుంటా బయటికి. నాకు నా ప్రాణం మీద భయం లేదు. అలా అని చెప్పి ఎవరైనా నా మీదకి వస్తే వాళ్ళ ప్రాణాలు తీయడానికి కూడా నేను కాను. ఎందుకంటే ఓల్డ్ సిటీలో ఉన్నా నేను. అన్నీ చూసి చేసి ఈ స్టేజ్కి వచ్చాను నేను. ఇంకోటి గోల్డ్ వేసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఆల్మోస్ట్ మా మమ్మీ చనిపోయి ఒక 2 ఇయర్స్ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్. 2 ఇయర్స్ కింద అంటే మా అమ్మ క్యాన్సర్ అనమాట. ఆల్మోస్ట్ 3rd స్టేజ్ ఎండింగ్. డాక్టర్స్ చెప్పేశారు, నువ్వు ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా మీ మమ్మీ చనిపోతుంది అని చెప్పేశారు. చెప్పినా సార్ చనిపోతుంది తెలుసు, ఇంకెక్కువ రోజులు బతకడానికి ఏమైనా చేయవచ్చా అని అడిగా. చేయొచ్చు, కానీ చనిపోతుంది. కొద్ది రోజులు ఎక్స్టెండ్ చేయొచ్చు చావును, డబ్బులు పెట్టుకోవాల్సి ఉంటుంది. మరేం పర్లేదు సార్, ఎన్ని డబ్బులైనా నేను పెట్టుకుంటా, ఏదైనా చేసుకుంటా. మా మమ్మీ కొన్ని డేస్ ఎక్స్ట్రా మాతో బతుకుతే అది ఆ మెమొరీ చాలు మాకు. అన్నీ అమ్మేసుకున్నా. కార్ల దగ్గర నుంచి, బంగారం దగ్గర నుంచి, ప్రాపర్టీస్ దగ్గర నుంచి, బ్యాంక్ బ్యాలెన్స్ దగ్గర నుంచి, స్నేహితుల దగ్గర నాకు ఇచ్చే డబ్బుల దగ్గర నుంచి, ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం అన్నీ అమ్మేసి ఒక్కొక్క రూపాయి అన్నీ లాస్ట్ ఖర్చు పెట్టేసి 0 స్టేజ్కి వచ్చాను నేను. 0 స్టేజ్ ఆల్మోస్ట్. బట్ 1 ఇయర్ ఎక్స్ట్రా బతికింది మా అమ్మ. అయితే నేను 0 స్టేజ్కి వచ్చిన తర్వాత మా అమ్మని ఇంకా ఒక 2-3 నెలలు ఎక్స్ట్రా బతికిద్దామని చెప్పి, ఎంతమంది అయితే గోల్డ్ మెన్స్ ఉన్నారు ఈ సిటీలో అందరూ నా ఫ్రెండ్స్. మీరు నా ప్రొఫైల్ చూసుకోవచ్చు. ఏజ్లో నాకన్నా పెద్దోళ్ళు ఉండొచ్చు. అందరూ గోల్డ్ మెన్స్, అందరూ డబ్బున్న వాళ్ళు, కరోడ్పతులు ప్రతి ఒక్కరు. 10 ఇయర్స్ నుంచి మా జర్నీ జరుగుతుంది కదా. ఈరోజు నాకు ఆపద వచ్చింది కదా, నా దగ్గర అన్ని డబ్బులు అయిపోయాయి కదా, అన్నీ అమ్మేసుకున్నాను కదా అని చెప్పి ప్రతి ఒక్కరి దగ్గరికి నేను వెళ్ళా. ప్లీజ్ హెల్ప్ మీ అని. మా అమ్మ కోసం అడగడం నాకు అస్సలు ఇష్టం ఉండదు, బట్ వేరే ఆప్షన్ నాకు లేదు. ప్లీజ్ హెల్ప్ మీ అని వెళ్తే ఏ ఒక్కడు కూడా నాకు సాయం చేయలే. గోల్డ్ వేసుకొని తిరిగితే సరిపోదు, గోల్డెన్ ఆర్ట్ ఉండాలి అని నిరూపించాలి. నేను కూడా గోల్డ్ వేసుకోగలను, మీకన్నా ఎక్కువ పబ్లిసిటీ నేను చేసుకోగలను. గోల్డ్ వేసుకొని నేను సోషల్ వర్క్ చేసి నేను చూపిస్తా. వాళ్ళందరి రికార్డు బ్రేక్ చేయడానికి మాత్రమే నేను గోల్డ్ వేసా. నాకు ఫ్యాషన్ లేదు. ఇంకా గోల్డ్ వేస్తా. మార్కెట్లో సూర్యాభాయ్ అని ఇందాక అన్నారు కదా, ఓల్డ్ సిటీ సూర్యాభాయ్ అనేది నా పేరు. గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్ అనేదాకా ప్రతి ఒక్కరిని పడగొట్టేస్తా. ఎవడైతే గోల్డ్ వేస్తున్నాడో, గోల్డ్ వేసుకుంటేనే సరిపోదు, 10 మందికి సాయం చేయాలి. మనతో పాటు తిరిగే వ్యక్తి, ప్రతిరోజు కలిసే వ్యక్తి ఆపద అని వస్తే అన్నీ అమ్ముకొని ఇంటి దగ్గరకు వస్తే కనీసం మనం చేయలేకపోయినాం అనేది వాళ్ళకు మనసులో ఎక్కడో ఒక చోట ఉండాలి. అందుకనే ఆ గోల్డ్ మ్యాన్స్ అందరినీ రికార్డు బ్రేక్ చేయడానికే నేను దీన్ని ఎంచుకున్నా. బట్ నాకేం ఫ్యాషన్ ఏం లేదు, నాకేం ఇష్టమేం లేదు. ఇప్పుడు అడగండి మీరు ఏ మీడియాలో అయినా సరే, ఇంతమంది ఇన్ని ఇంటర్వ్యూస్, నేను యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు నన్ను ఇన్ని ఇంటర్వ్యూస్ నాకు తీసుకోలే. సోషల్ వర్క్ చేసినప్పుడు నన్ను ఇన్ని ఇంటర్వ్యూస్ తీసుకోలే. ముక్కు సూటిగా మాట్లాడుతున్నా, గోల్డ్ వేసా అని చెప్పి ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. అయినా సరే నేను తప్పుగా అనుకోవట్లేదు. నాకు కావాల్సింది అదే, నాకు పబ్లిసిటీయే కావాలి. ఇప్పుడు పబ్లిసిటీయే కావాలి, వాళ్ళు బాధపడాలి. బట్ నా దగ్గరకు వస్తే మాత్రం నేను హెల్ప్ చేస్తా. అందరి రికార్డు బ్రేక్ చేయడానికి మాత్రమే నేను వేసుకున్నా.
ఎస్. కాదు, అప్పుడు అమ్మకి హాస్పిటల్కి డబ్బులు లేవు కదా, మళ్ళీ తర్వాత మీరు ఇంత గోల్డ్ వేసుకోవడానికి ఎలా కష్టపడ్డారు మీరు? చెప్పాను కదా, ఒక మనిషి అనుకుంటే ఒక్క నైట్లో కరోడ్పతి కావచ్చు, ఒక్క నైట్లో బికారి కావచ్చు. సే ఎస్ ఆర్ నో? పాజిటివ్ వైబ్లో ఉంది, నెగిటివ్ వైబ్లో కూడా ఉంది. నెగిటివ్ వేబ్లో ఉంది. ఎందుకు పాజిటివ్ వేబ్లో కూడా? ఎందుకంటే ఒకప్పుడు రైతులు, మా అమ్మ మా నాన్న, ఇప్పుడు కూడా మా పెద్దనాన్నలు వాళ్ళు ఫార్మర్స్. అయితే మట్టిలో నుంచి వచ్చాం మేము, మట్టిని నమ్ముకున్నాం. రియల్ ఎస్టేట్ చేస్తాను నేను. ఓ, రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ ఖతర్నాక్ చేస్తాను నేను. రియల్ ఎస్టేట్ అంతకుముందు నేను ఎక్కువ చేయలే. నాలో కసి పెరిగింది, చెయ్యాలి, నేను ఏదన్నా చేయాలి, ఏం చేసైనా సరే. నన్ను ఎవరైతే నా ముందు డోర్ వేసారో వాళ్ళకన్నా రీచ్ అవ్వాలి. ఈ రోజు దినంలో వెనక మీటింగ్స్ పెట్టుకుంటున్నారంట నా గురించి. అంటే నేను రీచ్ అయినట్టే. రియల్ ఎస్టేట్ చేశా, దేవుడిని నమ్ముకున్నా నేను. దేవుడికి కూడా ఎన్ని రోజులు బాధలో పెడతాడు, చూద్దాం చూద్దాం చూద్దాం. పేషెన్స్ చూసినా తలిగింది అంతే. చాలు, ఒక్కరు తల్లితే చాలు. ₹1,00,00,000 ఉంటే బంగారం చేయించుకోవచ్చు, ఫుల్ఫిల్గా నిండే అంతా. ఒక క్వశ్చన్ అడగచ్చా? ఎస్. మీ ఒంటి మీద ఉన్నదంతా నిజమైన బంగారమేనా? అది చాలామంది అడిగారు. ప్రతి ఒక్కరికి నేను చెప్పే సమాధానం ఒక్కటే. మనిషిని డిసైడ్ చేయాలంటే రియల్ గోల్డా కాదా అని డిసైడ్ చేయాలంటే మనిషి కట్అవుట్ని చూడాలి ఫస్ట్. కట్అవుట్ని, మాట తీరుని బట్టి అర్థమైపోతుంది అది నిజమా కాదా. వదిలేయండి, ఎవరేమనుకుంటున్నారు అన్నది మనకు అనవసరం. మీరు చెప్పండి, రియల్ గోల్డేనా? చాలా మందికి నేను చెప్పా, రియల్ గోల్డ్. చాలా మందికి రియల్ గోల్డ్ అనే చెప్పా. అండ్ ఇంకొకరి దగ్గర ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం మనకు లేదు. అవసరం లేదు మనకు. నువ్వు ఇప్పుడు మనం ఇంటి దగ్గర నుంచి మీ ఆఫీస్ దాకా వస్తుంటే కొంతమంది నమస్తే అని చెప్తారు, కొంతమంది వెనక నుంచి తిట్టుకుంటారు. అరే అన్న మళ్ళీ బ్యాక్ అయింది అనుకుంటారు. అరే అన్న ఎలా బ్యాక్ అయిందని కొంతమంది అనుకుంటారు. అరే ఇది రియలా ఫేక్ అని కొంతమంది అనుకుంటారు. ఆగిన ప్రతి చోటు మనం సమాధానం చెప్పుకుంటూ వస్తే మీ స్టూడియోకి నేను ఈవినింగ్ వస్తా. మార్నింగ్ బయలుదేరితే ఈవినింగ్ వస్తా. అలాంటిది దేని గురించి ఎక్కువ నేను ఆలోచించను, ఎవరి గురించి ఎక్కువ రెస్పాండ్ అవ్వను. రెస్పాండ్ అయినా అనుకో వాళ్ళ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పి నీ బాధపడినట్టే. అందుకు నేను పెద్దగా పట్టించుకోను. ఎవరు ఎలా డిసైడ్ చేసుకుంటే అది వాళ్ళ ఇష్టం. నా మనస్సాక్షికి నాకు తెలుసు కదా. కరెక్టే సూర్య గారు. నార్మల్గా ఎవరైనా కొంచెం గోల్డ్ వేసుకుని జర్నీ చేసిన బస్ స్టాప్స్లో చూస్తున్నాం, రోడ్డు మీద వెళ్తుంటేనే దొంగతనాలు జరుగుతున్నాయి, చోరీలు జరుగుతున్నాయి. అలాంటిది ఇంత బంగారం వేసుకుని వెళ్తూ ఉన్నారు, ఓల్డ్ సిటీలో ఉంటున్నారని పబ్లిక్గా చెప్తున్నారు. ఎప్పుడు అటాక్స్ జరుగుతాయని భయం ఉండదా? నాకు ఉట్టిగానే ఓల్డ్ సిటీ సూర్య భాయ్ అనే పేరు వచ్చిందా? సురేష్ రాజు నుంచి. ఓ, మీరు రాజుల నుంచి భాయ్కి వచ్చారు. సురేష్ రాజు నుంచి ఓల్డ్ సిటీ సూర్య భాయ్ అని జనాలు పెట్టారంటే ఊరికే అయితే వచ్చి ఉండదు కదా. మన మీద పీకు ఉండాలి, లేదంటే ఏమైనా కట్టలు కట్టి ఉండాలి. టు బీ ఫ్రాంక్, ఓపెన్గా చెప్తున్నా, మనం ఏం చేసామో మనం ఏందో తెలుసు ప్రతి ఒక్కరికి. మన దగ్గరికి రావాలంటే వాళ్ళ ప్రాణాల మీద ఆశ వదులుకొనే రావాలి. ప్రతి ఒక్కరికి తెలుసు వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత వానికి ప్రాణాల మీద ఆశ లేదు. అఫ్కోర్స్ నేను కూడా డెఫినెట్లీ చెప్తున్నా, నాకు ప్రాణాల మీద ఆశ లేదు. ఫుట్టుని వెళ్ళిపోయే ప్రాణం. ఇప్పుడు మాత్రమే, ఇది మాత్రమే శాశ్వతం. కిందికి వెళ్ళిన తర్వాత శాశ్వతం కాదు, ఏమైనా జరగవచ్చు. ఇప్పుడు మాత్రం దర్జాగా బతుకుదాం, దర్జాగా ఎదిరిద్దాం, డేర్గా ఉందాం. ఇదే నా కాన్సెప్ట్. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో నాకు అదే నేర్పించారు. 10 మందిని వేసుకొని తిరిగాని నేర్పించలే. ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఒక్కడివే వెళ్ళు, ఒక్కడివే పోరాడు, ఒక్కడివే చావు. వచ్చేటప్పుడు నువ్వు ఒక్కడివే వచ్చినావు, పోయేటప్పుడు నువ్వు ఒక్కడివే వెళ్తావు. ఈ మాట నాకు ఎప్పుడు అర్థమైంది తెలుసా? మా అమ్మకు అలా అయినప్పుడు ఎవ్వరూ నాకు సపోర్ట్ చేయలేడు. అప్పుడు నాకు అర్థమైంది మాట, మా అమ్మ చెప్పింది కరెక్టే. ఎప్పుడైనా మనతో పాటు మన నీడ తప్ప ఏది ఉండదు, ఏది శాశ్వతంగా అని నాకు అప్పుడు తెలుసుకున్నాను నేను. అందుకే నేను సింగల్గా బుల్లెట్ మీద తిరుగుతా అండి. సింగల్గా ఎందుకు భయం అండి? నేను మర్డర్లు చేశానా, మానభంగాలు చేశానా, లంగ పని చేశానా, ఎవరి దగ్గర గుంజుకున్నానా, నాకు ఎవరితో శత్రుత్వం ఉందా? ఎవరితో ఏం లేదు. నా మీద అటాక్ చేయాలంటే అంటే కొత్తగా ఎవరన్నా నా గురించి తెలియని వాళ్ళే పుట్టుకొచ్చి చేయాలి తప్ప నా గురించి తెలిసిన ఎవడు నన్ను అటాక్ చేయడు. చేసినా కూడా నేను భయపడను. నా చేతులే నా వెపన్. సరే, మీరు వేసుకున్నదంతా గోల్డ్ అని నమ్మేద్దాం ఏంటి? సరే, మీరు నమ్మాలని నాకేం రూల్ ఏం లేదు. నమ్మేద్దాం అంటున్నారు కదా, మీరు నమ్మకపోయినా నాకేం ప్రాబ్లం లేదు. సరే, మీరు వేసుకున్నంత గోల్డేనండి.